ఉగ్రవాదుల కాల్పులు అనేటటువంటి దాంట్లో 3 లక్ష్యాలు. నెంబర్ 1, భారతదేశంలో హిందువులకి ఒక భయం సృష్టించడం. నెంబర్ 2, హిందువులు ఎంత పిరికి పందలో బయట ప్రపంచానికి ప్లస్ అక్కడున్నటువంటి పాకిస్తాన్లో తీవ్రవాద శిక్షణ పొందుతున్నటువంటి వాళ్ళకి చూపించడం. అయ్యా నన్ను వదిలేసేయండి, మా బిడ్డను వదిలేసేయండి, మేము కల్మా చదువుతాం, ఇట్లా మాట్లాడారు అంటే చూసారో వీళ్ళు ఎంత వెదవలో అని చెప్పేటటువంటి ప్రయత్నం. తద్వారా వాళ్ళల్లో చైతన్యం తెచ్చి మరికొంతమందిని తీవ్రవాదులను తయారు చేయడం, ఇది రెండో ఉద్దేశం. మూడోది, కాశ్మీర్కి పర్యాటకులు రాకుండా చేయటం. తద్వారా ముస్లింలే అక్కడ నష్టపోవాలనుకోవడం. అక్కడ నిజంగా కాశ్మీరీలు ఎవడున్నాడు? ఎప్పుడో తరిమివేయబడ్డారే. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నటువంటి సందర్భంలో, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్తో యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉన్నటువంటి సందర్భంలోనే తరిమివేయబడ్డారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ. ఓచకోత కాశ్మీరీ పండిట్లు ఇప్పటికి కూడా మన దగ్గర ఆ కాశ్మీరీ శాలువాలు అమ్ముకుంటూ బతుకుతూ ఉంటుంటారు, రోడ్ల పక్కన కనబడుతూ ఉంటుంటారు. ఆ బతుకు ఎప్పుడూ అయిపోయింది వాళ్ళది. అక్కడ మిగిలింది ముస్లింలే. అయినా ఎందుకు చేస్తున్నారు ఇట్లాగంటే, వాళ్ళ ఇప్పుడు ఈ 5 నెలల పాటు ఫుల్ సీజన్, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై దాకా వాళ్ళకి ఫుల్ బిజినెస్ ఉంటుంది. ఒకటి, అక్కడికి సందర్శకులు పెద్ద ఎత్తున వస్తుండటం, కోట్లాది మంది. రెండో పక్కన ఈ టైంలో పెద్ద పెద్ద పార్టీలు అవి కూడా పెట్టుకుంటుంటారు అక్కడ. అంటే పార్టీలు అంటే రాజకీయ పార్టీలు కాదు, మన ఎంజాయ్మెంట్ చేసేటటువంటి పార్టీలు అవి కూడా. వాటితో కోట్ల రూపాయల డబ్బులు అక్కడ సర్క్యులేట్ అవుతాయి. ప్రతి ఒక్కడు మినిమం ఓ 2-3 లక్షలు సంపాదించుకుంటాడు ఈ టైంలో. ఈ డబ్బులు ఏడాది పొడుగునా వాళ్ళకు ఉపయోగం. ఎందుకంటే మిగతా టైంలో అక్కడ మంచు, ఆ గొడవల మధ్యలో వాళ్ళు అక్కడ కష్టం. కాబట్టి ఈ 5 నెలల సంపాదనే వాళ్ళకి ప్రధానం. తొలినాళ్లలోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. తద్వారా అక్కడ టూరిస్టులు వెనక్కి వెళ్ళేటటువంటి వాళ్ళు ఇదంతా ఉంది కదా. దాని పర్యవసానం ఏంటి? అక్కడ వాళ్ళకి డబ్బులు రావు, పేదరికంలో ఉండాలి. ముస్లిం పేదరికంలో ఉంటేనే తీవ్రవాదులకి రిక్రూట్మెంట్ సాధ్యమవుతుంది. ఇదే ప్రధానమైనటువంటి లక్ష్యం వాళ్ళది.